చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అంటా కూడా అదాని డేటా సెంటర్ మేమే తెచ్చాము. వాళ్ళేమో గొడ్డల పార్టీ, మాదేమో గూగుల్ పార్టీ అని చెప్పేసి గూగుల్ తీసుకొచ్చింది మేము అనేసి అంటా ఉన్నారు. దీని ఏవండి? విధంగా ఏవండి? అసలు ఈ దేశంలో 28, 29 రాష్ట్రాలున్నాయి. ఈ అసలు ఏ రాష్ట్రంలో కూడా లేని డీజిల్ కొరత గాని, పెట్రోల్ కొరత గాని ఈ రాష్ట్రంలో సృష్టించారు. అసలు రాష్ట్రంలో ఉన్న రవాణా వ్యవస్థకి సంబంధించిన ముఖ్య భూమిక పోషించే పెట్రోలు, డీజిల్ లేని ఈయన గూగుల్ ఆధార్ డేటా సెంటర్ తెచ్చా, గూగుల్ డేటా సెంటర్ తెచ్చా, నేనే ఈ ఏది మన అది నేర్పా, ఇది నేర్పా, లేకపోతే నేనే రాష్ట్రపతిని చేశా, లేకపోతే ఈ దేశానికి ప్రధాని నేనే చేశాను కబుర్లు చెప్తే, ఇవాళ ఇంతకుముందు మీ కబుర్లు చెల్లినాయి కానీ చంద్రబాబు నాయుడు గారు, మీ కబుర్లు వినటానికి ఇప్పుడున్న యూత్ కానీ, ఇప్పుడున్న పిల్లలు కానీ చాలా ఫాస్ట్గా ఉన్నారు. మీరు చెప్పిన కథలు ఎంతకాలం సాగినాయి, ఇక ముందు సాగబోవు. మీ పిట్ట కథలు వినటానికి ఈ రాష్ట్రంలో ఏ ఎవరో కూడా సిద్ధంగా లేరనే విషయాన్ని ముందు చంద్రబాబు నాయుడు గారు గ్రహించాలి. ఈ పిట్ట కథలు మానుకోవాలి. 76 సంవత్సరాల మొన్నే 76 సంవత్సరం జన్మదిన జరుపుకున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ రాష్ట్రాన్ని 4గోసారి ముఖ్యమంత్రి అయ్యి మీరు ఏం చేశారు? అసలు మీ పేరు చెబితే ఒక పథకమైనా ఉందా? లేదు, ఈ రాష్ట్రంలో పేద ప్రజలు గుర్తుపెట్టుకునేటట్టు మీ పేరుకు చిరస్థాయిగా ఉండేటట్టు ఒక్క పథకమైనా పెట్టని మీరు, అదాని సెంటర్ తెచ్చాను, అది నేను తెచ్చాను, ఇది నేను తెచ్చాను, ఎవరో కట్టిన ఇంటికి రంగేసుకోవటం, దాని మీద పేరు రాసుకోవటం, దాన్ని అనౌన్స్ చేయటం, దానికి రిబ్బన్ కట్ చేయటం, ఇదేగా మీరు చేస్తుంది. మీ పేరు చెబితే 4 సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకుడిగా స్థిరస్థాయిగా ఉండేటట్టు ఏదైనా ఉందా అని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన 2 సార్లు పరిపాలించిన వైఎస్ఆర్ గారి పేరు కానీ, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉండి దరిదాపు 5 సంవత్సరాలు మాత్రమే పాలన చేసి, 5 సంవత్సరాలు 2 సంవత్సరాల కరోనా అనే మహమ్మారితో కాలం జరిగిపోతే 3 సంవత్సరాలు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి అందనంత దూరంగా పరిపాలన సాగించారు. అంత ప్రజాక్షేమాన్ని, అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా 2 కళ్ళతో చూసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉంటే అది దట్ ఈజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనటంలో ఎలాంటి అతిశక్తి లేదు. మీకు మీరుగా డబ్బాలు కొట్టుకోవడం కాదు, ఇప్పటికైనా మీరు చేసిన పాపాలు పక్కన పెట్టి, మీరు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం మాని పక్కన పెట్టి, ఈ పేద బడుగు బలహీన వర్గాలకి ఏం కావాలి, ఈ రాష్ట్రాన్ని సంక్షేమం వైపుకి ఎలా తీసుకెళ్ళాలి, అభివృద్ధి వైపుకి ఎట్లా తీసుకెళ్లాలో ఆలోచించాలని చెప్పి ఆలోచించే విధంగా ఆ కృష్ణ భగవంతుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి మీ మీడియా ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.